కళ్ళు మూసినట్లయితే ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం తండ్రి, మహోన్నతుడా, మహాపరిశుద్ధుడా, జీవముల తండ్రి, ఇదిగో ఈ రాత్రి కాలశంలో వందనాలు చెల్లిస్తున్నామైనా కూడొచ్చిన బిల్లందరికీ వందనాలు. పరిశుద్ధాత్మదేవ, మా బోధకుడా, ఈ రాత్రి కాల ప్రభ ఈ బైబిల్ని మీరు ఆశ్రయించి బోధించి అందరినీ కూడా ప్రభ సరిచేసి నీ చిత్తం నడిపించమని, నా గొప్ప చేసుకోమని, అడ్డగిసిన ప్రతి చీకటి లైఫర్స్ ఈ నామకి మనం తెచ్చుకోవాలని యేసునామములో అయిపోతున్నాం తండ్రి, ఆమేన్. దేవుని పరిశుద్ధ నామనకు మహిమ కలుగును. ప్రియమైన బిడ్డలారా, గతించిన దినాల్లో దాను గోత్రం గురించి మనం నేర్చుకున్నాం. వారు ఏ రీతిగా అయితే దేవుడు వారికి అప్పగించినటువంటి యొక్క మరి భాగాన్ని, కానాన్లోని భాగాన్ని వారు స్వాధీనపరచుకోకుండా ఆలస్యం చేశారో, ఆ తర్వాత ఏ రీతిగా వారు ద్వారా విగ్రహం తెచ్చుకొని విగ్రహారాధన చేయటం ప్రారంభించారో, ఆ విషయాలన్నిటిని కూడా చాలా మటుకు మనం ధ్యానించాం. అయితే ఈ దినమున దాని యొక్క కుమారుని గురించి మనం నేర్చుకోబోతున్నాం. అందు నిమిత్తమై ప్రియులారా, ఆది కాండము ప్రియమైన బిడ్డలారా, ఆది కాండము 46వ అధ్యాయం 23వ వచనం చదువుకుందాం. 46వ అధ్యాయము 23వ వచనం గురించి చదువుకుందాం. 46:23. దాను కుమారుడైన ఊసీము. ఇక్కడ దానుకు ఒకే ఒక కుమారుడు ఉన్నట్టుగా మనము చూస్తున్నాం ప్రియమైన బిడ్డలారా. అదే కాకుండా మనము సంఖ్యాకాండము 26:42 చదువుదాం. సంఖ్యాకాండము 26వ అధ్యాయము 42వ వచనం చదువుకుందాం. దాను పుత్రుల వంశములలో షూషాము వంశస్థులు. ఇక్కడ చదవబడిన 2 వాక్యాల్లో కూడా దానుకు ఒకే కుమారుడు ఉన్నట్టుగా చూస్తున్నాం. అతని పేరు ఉసీము. ఉసీము అనగా తొందరపాటు అని అర్థం అండి. విషయాన్ని బాగా అర్థం చేసుకోవాలి. ఉసీము అంటే అర్థం ఏంటంటే తొందరపాటు. ఈ విషయాన్ని మనం ప్రతి ఒక్కరు బాగా అర్థం చేసుకోవాలి. మనకు ఆల్రెడీ తెలుసు, ఒక్కొక్కరి పేరును బట్టి వారి గుణాన్ని మనము ప్రేమ ద్వారా ఊహించుకోవచ్చు, లేకపోతే తెలుసుకోవచ్చు. ప్రేమ ద్వారా ఇక్కడ దాను కుమారుని పేరు ఊసీము అంటే తొందరపాటు అని అర్థం. బైబిల్ గ్రంథాన్ని మనం తరచు చూసినప్పుడు తొందరపాటు అనేది చాలా కూడా నష్టం తీసుకొచ్చే స్వభావంగా మనం చూస్తుంటున్నాం. చాలాసార్లు మన జీవితంలో తొందరపడతాం, మాట్లాడడానికి తొందరపడతాం, నిర్ణయం తీసుకోవడానికి తొందరపడతాం, ఇంకొకరిని అర్థం చేసుకోవాలో తొందరపడతాం, ఇంకా అనేక విషయాలు తొందరపడే స్వభావం మనకు ఉంటుందండి. ఈ తొందరపాటు అనేది చాలా భయంకరమైన పరిస్థితి. నా మాట అర్థమవుతుందండి. తొందరగా ఆలోచించేది, తొందరగా మాట్లాడేది, తొందరగా మరి ఏం చేస్తుంది ప్రేమ ద్వారా నమ్మేది, తొందరగా ప్రేమ ద్వారా ఏదైనా సరే తొందర అనేది చాలా చాలా ప్రియమైన బిడ్డలారా బైబిల్ గ్రంథంలో అపాయం తీసుకొచ్చే పరిస్థితి, నష్టం తీసుకొచ్చే పరిస్థితి మనకు కనబడుతుంది ప్రియమైన బిడ్డలారా. కాబట్టి తొందరపాటు అనేటువంటిది మనకి ఎందుకు పనికిరాదండి. ఆల్రెడీ చూసాం దాను ప్రియమైన బిడ్డలారా. మరి దాను దేవుడు సర్పంతో పోల్చడం చూస్తాం. ఆ విషయం తర్వాత చూడబోతున్నాం. ఇప్పుడు ఆయన కుమారుని గురించి మనం నేర్చుకున్న తర్వాత మనం ముందుకు వెళ్దాం. కాబట్టి తొందరపాటు అనేటువంటిది చాలా నష్టం తీసుకొచ్చేటువంటిది, అపాయం తీసుకువచ్చేటువంటిది, అంటే దేవుని నుంచి దూరం చేసేటువంటిది, ఇంకా రకరకాల పరిస్థితి మనకు కనబడుతూ ఉంది. కాబట్టి ఇద్దరం మనం ఒకసారి చూద్దాం. పరిశుద్ధ గ్రంథం నుంచి బైబిల్ గ్రంథం తెరిచి యాకోబు రాసిన పత్రిక 1:19 చదువుదాం. మొట్టమొదట ఈ తొందరపాటు గురించి, లేకుంటే త్వరపడే దీని గురించి మరి ఏం చెప్తుందో మనకు అర్థం చేసుకుందాం ప్రియులారా. మొట్టమొదటిగా యాకోబు రాసిన పత్రిక 1:19 వచనం చదువుదాం. నా ప్రియులారా, మీరు ఈ సంగతి ఎరుగుదురు గనుక ప్రతి మనుష్యుడు వినుటకు వేగిరపడువాడను, మాట్లాడి నిదానించువాడను, కోపించుటకు నిదానించువాడై ఉండవలెను.
ఇక్కడ దేని గురించి మనం తొందరపడాలో అంటే వేగిరి పడాలో ఇక్కడ వాక్యం చెప్తుంది. దేని గురించి మనం తొందర పడకూడదో ఈ వాక్యం సెలవిస్తుంది ప్రియులారా. చూడండి, మనం జాగ్రత్తగా ప్రతి మనుషుడు వినుటకు వేగిరి పడాలంట. ఈ విషయాన్ని బాగా అర్థం చేసుకోవాలండి. ప్రతి ఒక్కరు వినటం నేర్చుకోవాలి. బైబిల్ చూడండి, వినుట అంటే ఎవరి గురించి వినాలంట? క్రీస్తు గురించి వినాలంటూ దేవుని వాక్యం చెప్తుంది. ఆత్మసమైన విషయాలు వినాలని మనం కోరుకుంటాం. ముఖ్యంగా ప్రియమైన బిల్లారా, సేవకులు ఏంటంటే వారు ముఖ్యంగా ఏంటంటే వినటానికి ఇష్టపడం. ఎప్పుడు వాక్యం చెప్పడానికి ఇష్టపడతాం కానీ వినటానికి ఏమాత్రము ఇష్టపడమండి ప్రియమైన బిల్లారా. కానీ వినటం అనేది చాలా ముఖ్యమైనది. దేవుని స్వరం వినటానికి, దేవుని వాక్యం వినటానికి, దేవుని వాక్యం విని నేర్చుకోవడానికి మనం ఏం కావాలి? త్వరపడవలసిన వారమైన. రెండవది ఇక్కడ రాయబడిన మాట అంటే మాట్లాడక నిదానించాలంట. మాట్లాడడానికి తొందరపడకూడదు. మనం వినేదానికంటే ఎక్కువ మాట్లాడతాం కదండి. అందుకే చెప్తుంటారు కదా, ఏమే చెవులు 2 ఇచ్చాడు దేవుడు, నోరేమో 1 ఇచ్చాడు. లేదా అర్థం ఏంటి? వినేది ఎక్కువగా ఉండాలి, మాట్లాడేది తక్కువగా ఉండాలి. అంతే కదండి కదా. 2 చెవులు ఎందుకు ఇచ్చాడు? బాగా అన్ని వైపుల నుంచి వినమని. వినాలి. ఏమి వినాలి కూడా బైబిల్ గ్రంథం రాయబడి ఉంది. కాబట్టి మనం వినటం నేర్చుకోవాలి, వినటానికి వేగిరపడాలి కానీ మాట్లాడడానికి తొందరపడకూడదని దేవుని వాక్యం చెప్తుంది. కాబట్టి ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే మాట్లాడక ఏం చేయాలంట? నిదానించాలి. కోపించడం కూడా నిదానించాలంట. కొన్నిసార్లు తొందరపడి ముట్టిగా వచ్చేస్తుంది కొంతమందికి. ప్రియులారా, ముట్టిగా వచ్చేస్తుందండి. కాబట్టి ఈ విషయాన్ని కూడా మనం బాగా అర్థం చేసుకోవాలి. ఇట్లా మొట్టమొదటి వాక్యం చెప్తుంది ఏంటంటే వినటానికి మనం ఏం తొందరపడాలి, వేగిరపడమని తొందరపడాలి. అలాగే మాట్లాడడానికి ఏం కాకూడదు? నిదానించాలి. తర్వాత ఇంకేమైనా కోపించడానికి కూడా నిదానించుబడి ఉండవాలని దేవుని వాక్యంలో మనము తెలియపరుస్తుంది. కాబట్టి ఇలాంటి స్వభావం మనం అలవర్చుకొని వస్తుంటే ప్రేమ పిల్లారా, వినటానికి మన మనసు పెట్టాలి. వినటానికి మన మనసు పెట్టాలి కానీ మాట్లాడడానికో కోపపడడానికి ఏం కాకూడదు, తొందరపడడానికి వీలు లేదని ఇక్కడ దేవుని వాక్యం మనం చూస్తుంటున్నాం. తర్వాత ప్రియులారా, మన సామెతల గ్రంథము 29:20 వచనం. 29:20 సామెతలు 29:20 ఆతృతపడి మాట్లాడు అని చూసిటివా, వానికంటే మూర్ఖుడు సులువుగా గుణపడును. ఇక్కడంట ఆత్రముగా మాట్లాడడం. ఇందాక చూసుకున్నా, మాట్లాడక ఏం చేయాలి? నిదానించాలని చూసాం. ప్రియులారా, మాట్లాడడానికి ఏం చేయాలంట? ఆతరపడకూడదంట. ఆతరపడి మాట్లాడేవాడంటే ఏంటంట? వాడికంటే మూర్ఖుడే మంచివాడంట. ఆత్రంగా మాట్లాడకుండా మాట్లాడడానికి ఏం చేస్తారు? కొంచెం అవకాశం ఇస్తే మాట్లాడుతూనే ఉంటారు, మాట్లాడుతుంటే ఎక్కువ మాట్లాడేస్తుంటారు. కాబట్టి ఎంత తక్కువ మాట్లాడంత మంచిదండి. ఇంకొక చోట కూడా రాయబడి ఉందంటే విస్తారమైన మాటల్లో దోషం ఉండక మానదు అంటుంది. ఎంత తక్కువగా మాట్లాడితే అంత మంచిదండి. చాలా మంది అంటే మాట్లాడుతూనే ఉంటారు, ఇక ఆగరు అనమాట. స్టార్ట్ చేశారంటే ఇక ఎండింగ్ ఉండదు ప్రియమైన పిల్లలు. కాబట్టి అలా కాదండి. మాట్లాడడానికి ఏం చేయాలి? మాట్లాడడానికి ఏం చేయమన్నాడు కదా, మాట్లాడడానికి ఏం చేయాలి? తొందరపడకూడదు అంటున్నాడు. ఆతురపడి ఏం చేయకూడదు? మాట్లాడకూడదు. ఒకవేళ ఆత్రపడి మాట్లాడేవాడు ఏంటంట? మూర్ఖుడే మంచోడు అంట. ఇక్కడేమన్నంటే వానికంటే మూర్ఖుడు సులువుగా గుణపడవచ్చు. మూర్ఖుడు అంటే బాగుపడతాడంట, కానీ ఆత్రంగా మాట్లాడేవాడు ఏం కాకూడదంట, ఇది కాదంట. విషయాన్ని మనం బాగా అర్థం చేసుకోవాలండి. తర్వాత ఇంకొక వాక్యం చూద్దాం. 19:2 ఇదే సామెతలు 19:2 వచ్చింది. ఒక్కడు తెలివి లేకుండా మంచిది కాదు, తొందరపడి నడిచేవాడు దారి తప్పిపోవును. తొందరపడి నడిచేవాడు అంటే దారి తప్పిపోతాడంట. అందుకే మనం ఏం చేయాలంటే ఒక అడుగు వేసే ముందు జాగ్రత్తగా మనం ఏం చేయాలి? ఆలోచించాలి. 10 సార్లు ఆలోచించాలి. నిజంగా ఈ అడుగులు దేవుని చిత్తమా కాదా?
అందుకే బైబిల్ మార్గం నిలిచి చూడుడి అని బైబిల్ రాయబడింది. మార్గం అయితే నిలిచి చూడాలంట. తొందరపడి అడుగులు వేయకూడదు. తొందరపడి అడుగులు వేసేవాడు ఏమవుతాడు? ఏం చేస్తాడండి? త్రోవ తప్పిపోతారు. అందుకే ఒక అడుగు వేసే ముందు, అంటే అడుగు అంటే ఒక నిర్ణయం తీసుకునే ముందు 10 సార్లు ఆలోచించాలి. అది ఏ విషయమైనా సరే. ముఖ్యంగా దేవుని సేవకులైన మనము, ఒక దేవుని సంఘంలో ఒక మాదిరిగా ఉన్నటువంటి మనము, ఒక పెద్దగా ఉన్నటువంటి మనం ఏం చేయాలంటే జాగ్రత్తగా ఏం చేయాలి? ఆలోచించాలి, జాగ్రత్తగా నిర్ణయం తీసుకోవాలి, జాగ్రత్తగా అడుగులు వేయాలండి. లేకపోతే ప్రియులారా, తొందరపడ్డామా, ఉద్రేకపడ్డామా, ఏమవుతాం? త్రోవ తప్పిపోతాం. త్రోవ తప్పిపోయిన తర్వాత ప్రియులారా, తిరిగి నేను తప్పిపోయాను తెలుసుకునే లోపే ఏమవుతుంది? ఆపే సమయం గడిచిపోతుంది. తిరిగి మళ్ళీ వెనక్కి రావడం అనేది చాలా కష్టం అండి. ఇలా చాలా తొందరపడి నిర్ణయం తీసుకొని తొందరపడి అడుగులు వేసి తప్పిపోయి బాధపడుతున్న వారు ఎంతో మంది మనం ఈ దినాల్లో చూస్తూ ఉంటాం. కాబట్టి ఒక అడుగు వేసే ముందు, అంటే ఒక నిర్ణయం తీసుకునే ముందు ఏం చేయాలి? ఆలోచించాలి, పరీక్షించాలి. ఈ దేవుని చిత్తమా కాదు అన్నటువంటిది ప్రతి ఒక్కరు ఏం చేయాలి? ఎంతో గ్రహించవలసిన బాధ్యత మనకుంది ప్రియమైన ద్వారా. విషయాన్ని మనం బాగా గ్రహించాలి. దానులు ఒక గోత్రంలో కూడా ప్రియమైన బిల్లారా మనం చూస్తాం. దానిలో కూడా చూస్తామండి. ఎందుకంటే తొందరపాటు. ఎందుకంటే చూడండి, ఆ దాను గోత్రికులు అందరూ కలిసి ఏం చేశారు? ఆ స్థలానికి వెళ్ళారు. అక్కడ ఒక యాజకుడు కనబడ్డాడు, అక్కడ గృహదేవత కనబడింది, వెంటనే తెచ్చుకున్నారు. వెనక ముందు ఆలోచన చేయలేదండి, వెంటనే తెచ్చేసుకున్నారు. ఇలాగే చాలా మన సంస్థను చూస్తాం. సంస్థను కూడా ఈ యొక్క దాను గోత్రం చెందిన వ్యక్తే. ఎన్ని తొందరపాటు అండి! దేవునికి ఉద్దేశం, దేవునికి చిత్తాన్ని ఏం చేయలేదు? గ్రహించలేకపోయాడు. తను ఎందుకు నిర్మించబడ్డాడో, ఎందుకు పిలువబడ్డాడో, ఎందుకు ఆయన పుట్టాడో ఆ విషయం తెలుసుకోలేకపోయాడు. తెలుసుకుని ఏం చేశాడండి? ప్రతిదీ ఆయన సొంత ఇష్టం ప్రకారం నడవడం ప్రారంభించాడు. కాబట్టి మనము తొందరపాటు అనేటువంటి తొందరపడి చాలా నష్టం కలిగించేది. కాబట్టి తొందరపడి ఏ నిర్ణయం కూడా తీసుకోకూడదు. ఒక్కసారి కదా ఆలోచన చేయాలి, రెండోసారి ఆలోచన చేయాలి. తెలియకపోతే పెద్దలను అడగాలి, దేవుని అడగాలి. ఇది దేవుని చిత్తమో, ఇది దేవుని ఉద్దేశం అని ఈ నిర్ణయానికి వచ్చిన తర్వాత, నీకు హృదయపూర్వకంగా అర్థమైన తర్వాతనే ఏం చేయాలి? అడుగులు వేయాల్సిన బాధ్యత ఉన్నట్టుగా దేవుని వాక్యం చెప్తుంది. అలాగే 14:29 దీర్ఘశాంతము గలవాడు మహావివేకి, ముంగోపి మూఢత్వము బహుమానముగా పొందును. ముంగోపి, ఇది కూడా కోపం గురించి మాట్లాడుతాను. ముంగోపి అంటే ప్రతి విషయంలో అన కోపం వచ్చేస్తుంది అంటారు కదా కొంతమంది. ఈయనకి ముక్కు మీద ఉంటుందండి కోపం అంటారు కదా. ప్రియులారా, ఈ కోపం అనేది ఏం చేస్తుంది తెలుసా? ప్రియమైన పిల్లలు ఏమన్నాడు? ముక్కు ఏం చేస్తాడు? మూఢత్వం బహుమానం. మూఢత్వమే వాడు పలికేది, జ్ఞానం గల మాటలు రావు. అర్థమైందండి? అందుకే కోపట్టుకు ఏం నిదానించాలని దేవుని వాక్యం చూస్తుంది. అదే ప్రసంగి 7:9 కూడా చూద్దాం. ప్రసంగి 7:9లో ఆత్రపడి కోపపడవద్దు, బుద్ధిహీనుల అంతరంద్రమందు కోపము సుఖనివాసము చేయను. ఏంటంటే ఆత్రపడి కోపపడద్దు. తొందరపడి కోపపడ్డావా అయిపోయింది. అందుకే అన్నాడు, మూర్ఖుని హృదయంలోనంట ఎక్కడ కోపము బుద్ధి క్షమించాలి. బుద్ధిహీనుని అంతరంగంలో ఏదో కోపం సుఖనివాసం చేస్తుందంట. బుద్ధిహీనులు ఉంటారు, ఎంత చెప్పినా బుద్ధి రాదు. కానీ వారి హృదయం ఏముంటుందంట? అంతరంగంలో కోపం నివాసం చేస్తారంట. నిద్రపోతా ఉంటది. ముట్టుకోకముందు ఏమవుతుంది? వెంటనే కోపం బయటపడుతుంది. ఇలాంటి స్వభావం గలవారు కూడా ఉంటారు. కాబట్టి అందుకన్నాడు, తొందరపడి కోపపడకూడదు. ఈ తొందరపడేటువంటిది నష్టానికే సాదృశ్యం తప్ప ఇది యమాద ఆలోచన కాదని దేవుని వాక్యం మనం చూస్తుంటున్నాం ప్రియమైన బిడ్డలారా. అలాగే యోబు గ్రంథం 31:5 కూడా చదువుదాం. ఈ తొందరపాటు గురించి చెప్పిన వాక్యాలు మనం చూస్తున్నామండి. అబద్ధికుడివై నేను తిరుగులాడి నీడలా, మోసము చేయటికి నా కాలు త్వరపడి నీడలా.
కొంతమంది మోసం చేయడానికి త్వరపడుతూ ఉంటారండి. యోబు చెప్తున్నాడు, ఒకవేళ నేను మోసం చేయడానికి ఏం చేయాలి, ఒకవేళ త్వరపడితే. యోబు త్వరపడలేదు, కానీ చాలా మంది దేనికి మోసం చేయడానికి ఏం చేస్తుంటారు, త్వరపడుతూ ఉంటారు. కానీ ఇలాంటి వాడు శిక్షింపబడక ఏం చేయడు, శిక్షింపబడకుండా పోడు, శిక్షింపబడి శిక్షింపబడతాడు. ఎందుకంటే మోసం చేయవాడిని దేవుడు ఎప్పుడూ విడిచిపెట్టడు. మోసం చేయడానికి పరిగెత్తే వాళ్ళు ఉంటారండి. వాళ్ళ ద్వారా మోసపరిచే వాళ్ళు ఉన్నారు, నమ్మించి మోసం చేసేవారు ఉన్నారు, రకరకాల మోసం ఉంది. సరే, కాబట్టి ప్రియమైన బిడ్డలారా, కొంతమంది మోసం చేయడానికి పరిగెత్తే వాళ్ళు ఉంటారు. అది ఇక్కడ యోబు గ్రంథంలో రాయబడింది ప్రియములారా. కానీ యోబు అంటున్నాడు, నేను మోసం చేయడానికి ఏం చేయట్లేదు, పరిగెత్తడం లేదు అని అంటున్నాడు ప్రియములారా. కాబట్టి ఈ విషయాన్ని మనం బాగా అర్థం చేసుకోవాలి. తర్వాత ఏంటి, సామెతల గ్రంథము 21:5 చదువుదాం. 21:5 సామెతల గ్రంథము 21వ అధ్యాయము 5. శ్రద్ధ గలవారి యోచనలు లాభకరము, తాలిమి లేక పని చేయువాడు నష్టమే ప్రాప్తించును. పని చేసేటప్పుడు కూడా ఏం చేయాలి తెలుసా, తాలిమితో పని చేయాలి. కొంతమంది తొందర పని చేస్తుంటారు అనమాట. అర్థమవుతుందండి? ఏ పని చేసినా ఓపికతో మెల్లిగా చేయడం నేర్చుకోవాలి. విషయాన్ని ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాలండి. ఏ పనైనా చేయి, ఓపిక చేయి, విషయాన్ని బాగా అర్థం చేసుకోవాలి. పని ముగించడం అనేది గొప్పది కాదు, కానీ అది ఎలా ముగిస్తున్నాం అనేది చాలా ముఖ్యమైనది. మరి అర్థమవుతుందండి? కొంతమంది తొందరతో పని చేస్తారు, కానీ ఆ సగం అయ్యకుండా అయ్యకుండా అటు ఇటు అయిపోతుంది. కానీ కొంతమంది స్లోగా స్టడీగా చక్కగా నీట్గా పనిచేసే వాళ్ళు ఓపికతో చేస్తుంటారు. ఏ పని చేయండి, ప్రతి పనికి ఏం కావాలి, ఓర్పు కావాలి. తొందరపడితే కాదండి ఏది. ఏ పని చూడండి, తొందరగా చేసేవాళ్ళు ఏమవుతుంది, నష్టానికి అది 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 ఏం చేయదు, పర్ఫెక్ట్ కాలేదు. ఏ పని కూడా తొందరపాటు ఎందుకు పనికిరాదు. అందుకే తాలిమి లేకుండా పని, తాలిమి అంటే ఏంది ప్రియులారా, తాలిమి అంటే తాలిమి అనేది అంటే తొందరపడకుండా పని చేసేవారు. తొందరతో పని చేస్తే అంటే ఓర్పు లేకుండా పనిచేసేవానికి ఏం కలుగుతుంది, నష్టం కలుగుతుంది. లేక సహనంతో పనిచేసేవానికి ఏం కలుగుతుంది, సహనం లేకుండా పనిచేసేవానికి ఏం కలుగుతుంది, నష్టమే కలుగుతుంది. కానీ ఎవరైతే తాలుకొని స్లోగా చేస్తారో అది ఆశీర్వాదం. కానీ తాలిమి లేకుండా చేస్తే మాత్రం అదేంటంటే నష్టమేనని ఇక్కడ దేవుని వాక్యం మనం చూస్తాం. కాబట్టి మనం చేసే ఏ పనైనా సరే, సేవ కావచ్చు, ఏ పనైనా సరే తాలిమితో చేయడం ప్రారంభించాలి. అంటే తొందరపడకుండా చేయడం మనకెంతో అవసరమని దేవుని వాక్యం మనకు తెలియపరుస్తుంది ప్రియమైన పిల్లలు. తర్వాత ఇదే 20:21 మొదట బహు త్వరితముగా దొరికిన స్వాస్థ్యము తుదకు దీవెన నొందక పోవును. త్వరగా దొరికిన స్వాస్థ్యము అంటే ధనము కావచ్చు, ఆస్తి కావచ్చు, ఏదైనా కావచ్చు, అది తుదకేం కాదంట, ఆశీర్వాదం కాదంట. ఈ దినాల్లో చూడండి, చాలా మంది త్వరగా సంపాదిస్తారు. మోసం చేసి సంపాదించే వాళ్ళు ఉన్నారు, లంచం తీసుకొని సంపాదించేవారు ఉన్నారు, అన్యాయం చేసి సంపాదించేవారు ఉన్నారు. చాలా త్వరగా ధనం వచ్చేస్తుంది. అదే కష్టపడి సంపాదించడం చాలా టైం పడుతుంది. కానీ త్వరగా ధనం రావడానికి ఏం చేస్తారు, అనేక మంది అడ్డదారులు తొక్కుతూ ఉంటారు. ప్రియమైన పిల్లలు, అయితే ఈ చివరికి ఏం కాదంట, ఆశీర్వాదకరంగా ఉండదు అంటున్నాడు. ఒక దినం ఏమవుతుంది, నువ్వు చేసిన మోసం అనేది బయటపడుతుంది. చేసిన మోసం అనేది ఏమవుతుంది, బయటపడుతుంది. నువ్వు చేసిన మోసం బయటపడుతుంది, నువ్వు చేసిన కార్యాలన్నీ బయటపడతాయి. అర్థమవుతుందండి? చివరికి తినడానికి కూడా వీలు లేకుండా నీ పరిస్థితి అయిపోతుందండి. చూడు, నువ్వు కష్టపడింది కూడా అది కూడా ఊడ్చుకోపోద్ది. అందుకనే వీళ్ళారా, తొందరపడి తొందరగా నేనే పైకి రావాలి, తొందరగా ధనం సంపాదించాలి, లేకుంటే ఏదైనా సరే
తొందరగా పేరు ప్రఖ్యాతి సంపాదించాలి, తొందరగా నేను పెద్దోని అనుకోవాలి, అయిపోవాలి. అర్థమైందా? ఇలా ఎవరు కూడా ఏం కాకూడదు, తొందరపడకూడదు. అలాగే సేవకులు కూడా త్వరగా నేను పాస్టర్ అయిపోవాలి, లేకపోతే త్వరగా నేను అయిపోవాలి, చదువుగా అందరికంటే నేనే పెద్ద పాస్టర్ అయిపోవాలి అన్నట్టుగా ఒక్కొక్క రకంగా ఒక్కొక్క ఆలోచన ఉంటుందండి. దాని వలన ప్రియులారా నీకు నష్టమే తప్ప అది ఆశీర్వాదం ఏమాత్రం కాదని దేవుని వాక్యం చెప్తుంది. అర్థమవుతుందండి? మరి విషయం బాగా అర్థం చేసుకోవాలి. కాబట్టి దేవుడు మనల్ని ఆశ్రయించేటట్టుగా, దేవుడు మనల్ని లేవనెత్తినట్టుగా ఆయన బలిష్టమైన చేతికి దేని మనసుపై ఉండాలి. ముందు ఏ పని చేసినా కూడా నమ్మకంగా, ఓర్పుతో, సహనంతో సరి అయిన రీతిగా చేసినప్పుడు దేవుడే మనల్ని ఏం చేస్తాడు, ఆశీర్విస్తాడు, దీవిస్తాడు. ఈ విషయాన్ని మనకు జ్ఞాపకం చేసుకోవాలి. అంతేగాని వీళ్ళు త్వరగా నేను సంపాదించాలి, అది ధనం కావచ్చు, పేరు కావచ్చు, ప్రఖ్యాతి కావచ్చు, ఏదైనా కావచ్చు, రెండు ఆలోచనతో పరిగెత్తుతున్నా చివరికి అది ఆరంభంలో మంచిగా ఉండొచ్చు, చివరికి అది ఆశీర్వాదకరంగా ఉండదు కదా, ఆ చివరికి శాపంగా మారుతుందండి. కాబట్టి ఈ విషయాన్ని మనం మనసులో పెట్టుకొని ముందుకు సాగవలసిన బాధ్యత మనకు ఉంది. అలాగే ఇదే 25:8 సామెతలు 25:8 అన్ని తొందరపాటు గురించి చెప్తుంది ప్రేమలారా. 25:8 ఆలోచన లేక వ్యాజమాటకు పోగుము, నీ పొరుగువా నిన్ను అపహాసించి దాని అంతము ఇక నీవేమి చేయదు అని నీతో అనునేమో. ఆలోచన లేకుండా అంటే త్వరగా నువ్వు వెళ్ళి ఏం చేయకూడదు. ఒక గొడవ జరుగుతుంది అనుకోండి, త్వరపడి ఏం చేయకూడదు, అందులో దూరకూడదు. ఒక సమస్య జరుగుతుంది అనుకోండి, తొందరపడి ఏదో నేను ఉద్ధరిస్తానని వెళ్ళిపోకూడదు. దానికి చేయాలంట ఆలోచించి అడుగులు వేయాలి. ఆలోచన లేకుండా నువ్వు అడుగులు వేస్తే ఆ తర్వాత చిక్కబడతావు, తర్వాత ఏమవుతుంది, సమస్యలు ఇరుక్కుంటావండి. అర్థమవుతుందండి? సమస్యలో ఇరుక్కుంటా. అందుకన్నాడు ఆలోచన లేక వ్యాజమాటకు పోకము. కొంచెం వెనక ముందు ఆలోచించుకుని వెళ్ళిపోతారు కొట్లాటకి. వాళ్ళకి కాదు ఏంటిది, ఒకవేళ బంధువులో ప్రియులు అనుకోండి, తప్పు ఎవరిదని ఆలోచన చేయరు, పక్కనే వెళ్ళిపోతారు, ఇరుక్కుంటారు. తర్వాత ప్రియమైన ద్వారా విశ్వాసం కూడా కోల్పోతారు. విశ్వాసాన్ని కోల్పోయి అన్యుల వలె ప్రవర్తిస్తారు. చాలా మంది ఉన్నారు రక్త సంబంధాల కొరకు ఏం చేస్తారు, దేవుని విడిచిపెడతారు. తప్పు వారి సైడ్ ఉన్నప్పటికీ కూడా తప్పును ఒప్పుగా వారికి సపోర్ట్ చేసి మాట్లాడేవారు అంతేమంది ఉన్నారండి ప్రియుల ద్వారా. కాబట్టి ఈ విషయాన్ని బాగా అందుకే ఇక్కడ అన్నాడు ఆలోచన దగ్గర వ్యాజమాటికి పోకు, నీ పొరుగు నేను అవమానపరిచి దాని అంతా ఇక నీవేమి చేయదు అని నీతో అన్నేమో. అంతా అయిపోయిన తర్వాత నీ విశ్వాసం పోతుంది, అన్నీ పోతుంది. తొందరపడి అర్థమైంది, ఎవరైనా గొడవ పెట్టుకుంటున్నారా అనే ఇదేదంటే తొందరపడి నువ్వు అడుగులు వేసేయగలిగాను. ముఖ్యంగా సేవకులు మనము దేనికి తొందరపడకుండా అన్ని విధాలుగా కూడా ఆలోచించి అడుగులు వేయాల్సిన వారంగా. సంఘంలో ఒక సమస్య వచ్చింది, ఇంట్లో ఒక విశ్వాస ఇంట్లో సమస్య వచ్చింది, లేదా ఇద్దరు బంధువుల మధ్య సమస్య వచ్చింది, ఇద్దరు మన సంఘస్థులే, కానీ ఆ విషయాలు ఏం చేయాలి, ఆలోచించి అడుగులు వేయాలి, ప్రార్థనాపూర్వకంగా అడుగులు వేయాలి. కానీ తొందరపడి మనం అడుగులు వేస్తే చివరికి మొత్తానికి సంఘానికే మనం ఏమవుతాం, నష్టపరిచే వారం అయిపోతాం. చివరికి సంఘమే ఏమవుతుంది, చెదిరిపోయే పరిస్థితి కూడా ఏర్పడుతుంది. కాబట్టి ఇవి ఎందుకనే త్వరపడి ఏం చేయకూడదంట, వ్యాజ మాటకు మనము వెళ్ళడానికి వీలు లేదని దేవుని వాక్యం చెప్తుంది ప్రియమైన బిలారా. అలాగే 28వ అధ్యాయము 22వ వచనం, 28వ అధ్యాయము 22వ వచనం కూడా చెప్తుంది. 22 చెడు దృష్టి గలవాడు ఆశ సంపాదింపు ఆతృతపడును, తనకు దరిద్ర వచ్చునని వానికి తెలియదు. ఇట్లా అన్నాడు. చెడు దృష్టితో ఏం చేస్తున్నాడు, ఆశ సంపాదన ఇందాక చూస్తున్నాం కదండి. చెడు దృష్టితో ఏం చేస్తున్నాడు, ఆశను సంపాదించి. కొంతమంది ఒకరితో పోటీ పెట్టుకుంటారు, వాడు సంపాదిస్తున్నాడు కదా నేను సంపాదించాను, వాళ్ళు సంపాదిస్తున్నప్పుడు నేను సంపాదించాలి. అదే సేవకులు కూడా ఏం చేస్తారంటే వాళ్ళని చూస్తున్నారు, వాళ్ళు ఎలా పైకి వచ్చేస్తున్నారు గొప్పగా, మనం కూడా ఏదో రీతికి రావాలి, వారి రీతికి మనం కూడా చేయాలి. వారు ఉపదేశం తప్పిపోయి జీవిస్తుంటే మనం కూడా ఏం చేయాలి, వాళ్ళకి చేయాలి. ఇందులో అనేక మంది సేవకులు వాక్యం ఏం చెప్తుంది, పరిచర్య ఏ విధంగా చేయాలి, అసలైన పరిచర్య ఏంటిది, సత్యం ఎరిగిన వారు కూడా ఏం చేస్తున్నారంటే
వాళ్ళని వీళ్ళని చూసి ఏం చేస్తున్నారంటే ప్రియమైన బిడ్డలారా ఏం చేస్తున్నారు? దారి తప్పిపోతున్నారు. ఎందుకంటే వారికి త్వరగా సంపాదన కావాలి. ఆత్మ సంపాదన విషయంలో కావచ్చు, జ్ఞానం సంపాదించిన విషయంలో కావచ్చు, తర్వాత పేరు సంపాదన విషయంలో కావచ్చు. ఇలాగ ఏం చేస్తారు? తొందరపడి ఏం చేస్తారు? ప్రియులారా వాక్యాన్ని వదిలిపెట్టి లౌకికంగా శరీరానుసారంగా సొంత ఆలోచనతో ఏం చేస్తారు? పరిగెత్తి సంపాదించాలని కోరుకుంటారు. అయితే అది ఏమాత్రం కూడా నీకు ప్రయోజనకరంగా ఉండదని దేవుని వాక్యం చెప్తుంది. ప్రియమైన ఏమాత్రం ప్రయోజనకరంగా ఉండదని దేవుని వాక్యం మనము చూస్తున్నాం. కాబట్టి ఈ విషయం జాగ్రత్త ఉంది. కాబట్టి 25లో ప్రియమైన బిల్లారా 28 ఏం చెప్తుందంటే, చెడు దృష్టి గలవాడు చెడు దృష్టితో ఏదో చెడు దృష్టితో ఏదైనా ఆశను సంపాదించాలి. మన దృష్టి ఎప్పుడు క్లియర్గా ఉండాలండి. చెడు దృష్టి ఉండకూడదు. చెడు అంటే దాని అర్థము వాక్యాన్ని పక్కన పెట్టి, ఉపదేశాన్ని పక్కన పెట్టి నువ్వు ఏ రీతిగా ఆలోచన చేసినా అదేమిటి? చెడు దృష్టిగానే అవుతుంది. ఎటువైపు చూసినా దేవుడు చూపించిన మార్గము, అపోస్తలుల ఉపదేశము, ఏ ఉపదేశం అయితే ఇవ్వబడిందో మనకి, ఆ ఉపదేశం వైపు చూడకుండా నువ్వు ఏ యొక్క వైపు దృష్టి చూపించినా ఏమవుతుంది తెలుసా? అది చెడు దృష్టిగానే భావిస్తుంది. అందుకనే ప్రియులారా మన దృష్టి ఎప్పుడు కూడా మనకి ఇవ్వబడి ఉపదేశం మీద, అపోస్తలుల ఉపదేశము, సంఘముకి ఏ ఉపదేశం ఇవ్వబడింది, ప్రభు వాక్యం ఏం చెప్తుంది, దాని మీద దృష్టించాలి. కానీ ప్రియులారా బహుశా మనకి డబ్బు లేకపోవచ్చు, లేకపోతే సంఘంలో మనుషులు లేకపోవచ్చు, ఏది అయినా సరే ఏం కాకూడదు, దేవుని వాక్యం నిలబడాలి. తప్పకుండా ఒక దినం ఏం చేస్తాడు? దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. దేవుడు పరీక్షిస్తున్నాడు. ఏదైనా మనం నిలబడవలసిన వారమన్నా మన లోపాలు మనం సరి చేసుకోవాలి. సంఘం లోపాలు సరిచేయడానికి నిలబడాలి. ప్రభు పక్షం నిలబడాలి. అంతేగాని వాళ్ళని చూసి వీళ్ళని చూసి వీళ్ళకి నడవాలని చేయాలని ఏమాత్రం ప్రయత్నం చేయకూడదు. అలా చేసేవారు చాలా మంది ఉన్నారు. ఇప్పటికి వారు త్రోవ తప్పిపోయి ప్రియులారా వారి ఒక సొంత మార్గం నడిపించబడుతూ ఉన్నారు. ప్రియులారా ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందుకని చెడు దృష్టి ఏం కాకూడదు. ఏం చేయాలి? ఆస్తిని సంపాదించిన ప్రయత్నము చేయకూడదు. ఆస్తి అంటే ఏదైనా కావచ్చు ప్రియమైన పిల్లలు. కాబట్టి మంచి మనస్సాక్షితో మనం పరిచయం చేసే వారికి ఉండాలి. మంచి మనస్సాక్షి మనకి ఎంతో అవసరం అండి, దేవుని వాక్యం చెప్తుంది. కాబట్టి ఏ విషయంలో కూడా ఏం కాకూడదు. ఇవన్నీ విషయం చెప్పని రీతిగా ప్రియులారా తొందరపాటు అనేది చాలా 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 చెడ్డది. నేను లేకపోతే ఏమైపోతుందో అనుకుంటాను కొన్నిసార్లు. నేను చేయకపోతే ఏమైపోద్దో అనుకుంటాను ప్రియమైన పిల్ల. అయితే దానివల్ల ఎంతగానో నష్టం కలుగుతుంది. ఏ విషయంలో తొందరపడ దేవుని ఆత్మానుసారంగా మనం ఏం చేయాలి? నడవాలి తప్ప తొందరపాటు పనికిరాదు. ఉదాహరణకి ప్రియులారా మందసాన్ని తీసుకొని పోతున్నారు యెరూషలేముకి. ప్రియమైన పిల్లలు వెళ్తుంటే మందసము పెట్టే ఆ ఎడ్ల బండి మీద పోతుంది. అయితే ఎడ్లు కాలు జారి మందసం ఏమవుతుంది? పడిపోవడానికి ప్రయత్నం పడిపోయే పరిస్థితులు వచ్చినప్పుడు వీళ్ళు అక్కడ ఉజ్జా ఏం చేశాడు? వెంటనే అయ్యో నేను పట్టుకోకపోతే పడిపోతాదేమో అని ఏం చేశాడు? వెంటనే పట్టుకున్నాడు. ఏమైంది? చనిపోయాడని. కొన్నిసార్లు మన దృష్టి కరెక్ట్ అనిపించుండొచ్చు. నేను చేస్తుంది కరెక్టు, నేను నడుస్తుంది కరెక్టు, నేను చేయకపోతే ఎవరు చేస్తారు అని దేనో పట్టుకొని పోతాం. మనం చేయకూడని దాన్ని దేవుని ఆజ్ఞకు వ్యతిరేకంగా మనం ఏం చేస్తాం? చేయడానికి ప్రయత్నం చేస్తాం. అప్పుడు ఏమవుతుంది తెలుసా? ఆశీర్వాదం కాదు కదా, ఏమొస్తుంది? పనిష్మెంట్ వస్తుందండి. అందుకనే ప్రియులారా ముఖ్యంగా దేవుని సేవ విషయంలో, దేవుని సేవలో మనం ఏం చేయాలి? దేవుని వాక్యానుసారముగా నడవటం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని చిత్తప్రకారం నడవడం జ్ఞాపకం చేసుకోవాలండి. ఏ పరిస్థితి అయినా సరే దేవుని వాక్య పక్షంలో, దేవుని పక్షమున, ఉపదేశం పక్షమున నిలబడాల్సిన వారమైన ప్రియులు. అప్పుడే ప్రయోజనం. అంతేగాని ప్రియులారా లేదా మనం ఏమవుతాం? నష్టపోవాల్సి వస్తుంది. తొందరపాటు అనేది, అందుకని తొందరపాటు అనేక మంచి కార్యాలు చెడుపునంట. తొందరపాటు ఏం చేస్తుంది? అనేక మంచి కార్యాలు చెడుపునని దేవుని వాక్యం మనం చూస్తున్నాం ప్రియమైన. కాబట్టి ఆ రీతి కాకుండా ప్రియులారా నిలుచుండి ఆలోచించి అడుగులు వేసిన బాధిస్తుంది. లేకపోతే దేవుని స్వరాన్ని విని ప్రియులారా మనం అడుగులు వేయాలి. విషయాన్ని మనం బాగా అర్థం చేసుకోవాలి.
దేవుని స్వరం వినేంత వరకు, దేవుడి చిత్తం తెలుసుకునేంత వరకు, ఇది సత్యం అని తెలుసుకునేంత మన అడుగులు ముందుకు వేయకూడదు. అయితే సత్యం తెలుసుకున్న తర్వాత ఇది సత్యం అని తెలిస్తే, ఇదే కరెక్ట్ అని తెలిస్తే, ఇది దేవుని చిత్తం అని తెలిసినప్పుడు అప్పుడు నువ్వేం చేసి పరిగెత్తవచ్చు. కానీ అంతవరకు వేచి ఉండాలని. దేని విరోధముగా ఏమాత్రం అడుగు వేయకూడదు. ఏమన్నాడు ప్రియులారా, మందస్థం అంటే ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు దేవుడు. లేవిడి తప్ప ఎవరు ముట్టుకోకూడదు. ఆయన ఏమనుకున్నాడు? పడిపోతుందిగా అనుకున్నారు ప్రియులారా. పడిపోయేది ఆయన్ని పట్టుకోవాల్సిన పని లేదు, దేవుని పట్టుకోవాల్సిన అవసరం లేదు. కానీ పట్టుకున్న అమృత ఏమైనా నష్టం ప్రియులారా? ఆయన చనిపోయాడు. అందుకనే మనం చేసే ప్రతి పని విషయంలో జాగ్రత్తగా మనం ఏం చేయాలి, చేయకూడదు అని ఏం చేయాలి? మనం ఆయన చిత్తుకు నడవటానికి మనం ముందుకు సాగాలి. చివరిగా యెషయా గ్రంథము 26:16, 28-16. ఏ అధ్యాయం అండి? ఫస్ట్ పేరు సామెతలండి. యెషయా గ్రంథము 28:16. ప్రభు యెహోవా సెలవిచ్చుచున్నాడు, సియోనులో పునాదిగా రాతిని వేసివని నేనే, అది పరిశోధింపబడిన రాయి, అమూల్యమైన తలరాయి, బహు స్థిరమైన పునాది అయిన మూలరాయి అయినది, విశ్వసించువాడు కలవరపడడు. ఎవరైతే నిజంగా ప్రభు యేసు క్రీస్తు అను రాయి మీద విశ్వసించి ఉన్నారో వారు ఏ మాత్రం కలవరపడ, అంటే అర్థం తొందరపడరు అని అర్థం. వాడు అర్థమవుతుందండి. వారు తొందరపడరు. ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు నుండి విశ్వాసం ఉంచిన వారు. విశ్వాసం ఉంచిన అర్థం ఏంటిదండి? ఎవరు విశ్వసిస్తారు? ఎవరైతే ఆయన ఎరిగి ఉన్నారో వాళ్ళు విశ్వసిస్తారు. ఆయన నామం ఎరిగిన వారు ఆయన నమ్మకం పొందరు అని బైబిల్ చెప్తుంది. కాబట్టి ఎవరైతే ఆయన మీద నమ్మకం పెట్టున్నారో వారు తొందరపడరు. దేనికి తొందరపడరు? ఆలోచించి దేవుని ఆజ్ఞను లేదా దేవుని స్వరాన్ని విని అడుగులు వేస్తారు. అలాంటి వారికి తొందరపాటు ఏమాత్రం ఉండదు. ఏ పరిస్థితి వచ్చినా కూడా తొందరపడరు. ఎంతమంది తొందర పెట్టినా తొందరపడరు. ఉదాహరణకి సౌలు దేవుని విశ్వాసం లేదు ఆయనకి. యుద్ధం ముందుకు వస్తుంది. ప్రజలందరూ కూడా ఏమవుతున్నారు? వెళ్ళిపోతున్నారు, భయపడిపోతున్నారు. ఈయనకేమైంది? ప్రజల వైపు చూసి ఈయనకు తొందర వచ్చేస్తుంది. బాగా వినండి. కొన్నిసార్లు సంఘమే పరిస్థితిని చూసి, ప్రజలను చూసి మనం తొందరపడిపోతాం. సౌలు ఏం చేశాడండి? తొందరపడ్డాడు. ఎలాగా? అరే జన్మంలో వెళ్ళిపోతున్నాం, యుద్ధం సమీపిస్తుంది, అసలు యుద్ధానికి పొమ్మనేదే దేవుడు, యుద్ధానికి వెళ్ళమనేది దేవుడు అండి. రాజుకు అభిషేకించే దేవుడు, యుద్ధం చేయమనే దేవుడు, అనే దేవుడు. దేవుని చిత్తానికి లోబడి నడుచుకోవాలి. కానీ ఈయనకి విశ్వాసం ఎవరి మీద? దేవుడి మీద లేదు. ఎవరి మీద ఉంది? మనుషుల మీద ఉంది. మనుషులందరూ వెళ్ళిపోతుంటే నేను ఎలాగా? ఒక శత్రువులు వస్తున్నారు. నేనేం చేశాడు? నేను వెంటనే ప్రియమైన పిల్లారా, ఒక యాజకుడు చేయాల్సిన పని, ఇప్పుడు సమయాలు చేయాల్సిన పని ఏం చేశాడు? ప్రియమిలారా, ఈయన చేసేసాడు. కొన్నిసార్లు ఇలాగే సాహసించి పాపం చేస్తాం. ఏ పని మనం చేయకూడదో ఆ పని ఏం చేస్తాం? తొందరపడి చేస్తాం. ఏ కారణమేది? అనేకసార్లు మన జీవితంలో పొరపాటు చేయడానికి కారణం ఏంటి తెలుసా? దేవుని మీద విశ్వాసం లేకపోవటం. దేవుడిని పిలిచాడు, నన్ను ఏర్పాటు చేసుకున్నాడు కాబట్టి దేవుడు చూసుకుంటాడు. యుద్ధం యెహోవాదే. ఆ విశ్వాసం లేదు. దావీదుకున్న విశ్వాసం నాకు లేదు. అందుకే భయపడిపోయాడు. ఎవరిని చూసి?
శత్రువు ఒకవైపు శత్రు నుంచి భయము, ఒకవైపు ఈయనతో పాటు ఉన్నటువంటి వారు వెళ్ళిపోతున్నారని భయము. ప్రియమైన పిల్లలు, నిజంగా నీవు దేవుని విశ్వాసించిన వ్యక్తివైతే శత్రువు ఎంతమంది వచ్చినప్పటికీ, అలా నీ దగ్గర ఉన్న విశ్వాసులు కావచ్చు, ఎవరైనా నీతో ఉన్నవాడు వెళ్ళిపోయినప్పటికీ కూడా నువ్వేం చేస్తావు? నన్ను పిలిచిన వాడు దేవుడు, నన్ను అభిషేకించిన వాడు దేవుడు, ఈ యుద్ధం చేయమన్నవాడు దేవుడు. అప్పుడు దేవుడు ఉన్నాడు, నేను మాత్రం ఆయన ఆజ్ఞ ప్రకారమే నడుస్తాను, ఆయన ఉపదేశాలు అనుసరించి మాత్రం నడుచుకుంటానని ఏం చేస్తావు? నీ మనసును స్థిరపరచుకుంటావు. ఇదండి, ఇలాంటి విశ్వాసం కలిగి ఉండాలి. భయపడ్డు. దావీదు అంటాడు, కుడివైపున 1000 మంది పైన 10,000 మంది కూడాను అపాయము నా దగ్గర రాదు, నేను భయపడిన శరీర మాంసం తింటకాయ. ఆమె శత్రువు లేచి వచ్చినా కూడా ఏం కాదు, నేను భయపడను అంటున్నాడు. ఆ రీతికి ధైర్యంగా ఉంటాం. ఎంత పెద్ద సమస్య రాని, ఎంత సమస్య రాని, ఎవరు ఏమని అనుకోని దేవుని వాక్యాన్ని మీరు నిలబడతామని. ఎందుకంటే నాకు దేవుడు ఇచ్చిన ఉపదేశం ఇది, దేవుడు నాకు ఇచ్చినట్టు ఆజ్ఞ ఇది, దేవుడు నాకు చూపించిన మార్గం ఇది, ఈ రీతిగానే చేయమన్నాడు, నేను ఈ రీతిగా నిలబడి ఉంటానని ఏం చేస్తాం? ఖచ్చితంగా నిలబడతాం తప్ప, అయ్యో జనాలు రావట్లేదనో, విశ్వాసం రావట్లేదనో, విశ్వాసం వెళ్ళిపోతున్నారనో, లేదంటే బయట ఉన్నటువంటి వారు వచ్చి అందరూ ఏళన చేస్తున్నారనో, బయట మన అందరినీ కూడా ఏదో మన మీద యుద్ధం వస్తున్నారనో భయపడవు. భయపడవు. నువ్వు చాలా మంది సౌలు లాంటి వారండి. ఈరోజు చాలా మంది సౌలులాగా అయిపోతున్నారు. ఉపదేశం పక్కన పెట్టేస్తున్నారు. ఇలా చెప్తే జనులు రారు, ఇలా బయట అది రాదు, ఇది రాదు అని రకరకాల. నీకు దేవుడు ఒక ఉపదేశం ఇచ్చాడు, ఆ ఉపదేశం నిలబడు. దేవుడు నాకు ఇచ్చాడని ఉంటే నువ్వు దాని మీద నిలబడు. ఇది దేవుని వాక్యము, నువ్వు దేవుని ఈ ఉపదేశము సత్యము, ఇదే కరెక్టు అని హృదయపూర్వక నీకు నమ్మకం ఉంటే ఆ మీద నిలబడి దాని కొరకు జీవించు. దాని కొరకు ఎంత వేల చెల్లించవలసిన చాలా వేల చెల్లించు. ఆటోమేటిక్గా జయము దేవుడు ఇస్తాడు. ఆటోమేటిక్గా దానికి రావాల్సిన ప్రజలు వస్తారు. ఆటోమేటిక్ దేవుని పక్షి యుద్ధం చేస్తాడు. దావీదు చూడండి, దావీదుకి ఏముంది? ఏమీ లేదు. ఒకటే ఆయన దగ్గర విశ్వాసం ఉంది దేవుని మీద. విశ్వాసం దేవుని మీద ఉంది, సైన్యం మీద లేదు, తన సొంత శక్తి బలం మీద లేదు, దేని మీద లేదు, దేవుని మీద ఉంది. అందుకే అంత పెద్ద శత్రువుడు ఏం చేయాలి? ఒక్క దెబ్బతో కూల్చగలిగాడు. కూల్చగలిగాడంటే చాలాసార్లు మనం లౌకికంగా ఆలోచిస్తాం, శరీరానుసారంగా ఆలోచిస్తాం. కారణం ఏంటంటే మన మనోనేతలు గుడ్డిగా ఉన్నాయి, మనకి విశ్వాస నేత్రాలు లేవు. విశ్వాస నేతలు కలిగి ఉన్నట్లయితే మన కళ్ళు తెరబడినట్టు నువ్వెవరు చూస్తావు? బయట సంగతులు చూడవు, వేలి చూపు చూడవు. ఏం చూస్తావు? సర్వసృష్టి దేవుని చూస్తావు. దేవుని చూస్తావు, నువ్వు దేవుని చూస్తావండి. ఆ దేవుని చూసినప్పుడు నీ ముందు ఎంత సమస్య అయినా కూడా పెద్దదిగా కనబడదు. గొల్యాతు అంతలో ఏం చేస్తావు? నువ్వు చిన్నగానే కనబడతావు. నీకు ఎంత పెద్ద సమస్య ఉన్నా సమస్య చిన్నగానే కనబడుతుంది. నువ్వేం చేస్తావు? ధైర్యంగా నిలబడతావు. ఎందుకు? నాలో ఉన్నవాడు గొప్పవాడు, లోకం ఉన్నవాడి కంటే కూడా నాలో గొప్పవాడు. ఏం చేస్తావు? అడుగులు ముందుకు వేస్తావు. అడుగులు ముందుకు వేస్తావు అంటే విషయాన్ని మనం అర్థం చేస్తాం. కాబట్టి ప్రియమైన పిల్లారా, ఆయన విశ్వాసం చూడ ఎవరు కలవరపడరు. ఎవరైతే క్రీస్తు అనేది బడకు నిలబడ్డారో, విశ్వాసం ఉంచారో, నిలబడ్డారో ప్రియమారా, వారు దేనికి ఎలాంటి పరిస్థితి కూడా భయపడరు. అలా లేకపోతే అన్నిటికీ తొందరే, అన్నిటికీ మాట్లాడడానికి తొందరపడతాం, కొట్లాడడానికి తొందరపడతాం, వ్యాజమాడడానికి తొందరపడతాం. అద మీద అన్ని తొందరపడి లేనిపోయి సమస్యలు తెచ్చుకొని ఏం చేస్తామని చివరికి మనం కూడా విశ్వాసం లేకుండా కూలిపోతాం. కానీ ఎవరైతే నిజమైన విశ్వాసం కలిగి ఉన్నారో వారు ఏమో తొందరపడరు. ఏం చేస్తారు? ప్రభుని నమ్మకం చేసి ముందుకు సాగుతారు. ఏం ద్వారా బైబిల్ గ్రంథం తొందరపాటు వాళ్ళు నశించిపోయిన వాళ్ళు ఎంతో మందిని చూస్తాం.
అలాగే తొందరపడకుండా దేవుని నమ్మిక ఉంచిన వారు కథలక నిత్యం నీరు సియోను కొండ వల్ల ఉండి గొప్ప జయిత అనిపించినట్టుగా నువ్వు చూస్తాం. కాబట్టి మనం కూడా అతి విశ్వాసం కలవారని ఇలా తొందరపాటు ఏమాత్రం లేకుండా దేవుని నమ్మిక ఉంచి ధైర్యముతో ప్రతి అడుగు, ప్రతి మాట, ప్రతి కార్యము ప్రేమలారా ఓర్పుతో, సహనముతో ప్రభు చిత్త ప్రకారం వేయటానికి మనం స్థిరపరచుకున్నాం. దేవుడి వాక్యాన్ని దీవించిన కాక అందరూ మోకరిద్దాం, కళ్ళు మూసుకుందాం. ప్రేమ హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. యేసునాథ స్తోత్రం, సర్వశక్తిమంతుని ఆశీస్సులు, పరలోక తండ్రి నికుతులు, పరిశుద్ధుడా పరలోక తండ్రి నికుతులు, జీవముల దైవం ఆశీస్సులు, నమ్మకం తండ్రి స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభు. ఈ రాత్రి కాసిన వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నేను అయ్యా మా జీవితంలో ఎలాంటి తొందరపాటును తొలగించి ప్రభు తండ్రి. మేమెవరి కూడా దేని విషయం తొందరపడకుండా సహాయం చేయి. నేను విశ్వాసం నుంచి అయ్యా అడుగులు ముందుకు వెళ్ళి సహాయం చేయి ప్రభు. మమ్మల్ని అందరినీ కూడా పిలిచిన వాడు నీవు, ఏర్పాటు చేసిన దేవుడు నీవు. ఏ ఉద్దేశం పిలిచావు, ఏర్పాటు చేసావు, ఆ పిలుపుకు ప్రభా తగినట్టుగా ప్రభు నేను విశ్వాసం నుంచి ప్రభు తండ్రి ఓర్పుతో, సహనముతో నీ కొరకు ఎదురు చూచుటకు, నూతన బలం పొందుకొని నేను ప్రభా నీ కొరకు గొప్ప విజయాన్ని పొందుటకు, నీ ఆశలను అనుభవించుటకు గొప్ప దయచేసి వాళ్ళు ఒకరిని బలపడి అనిపించుకోండి. ఈ రాత్రి కాలంలో ప్రభా వచ్చిన బిడ్డలను నీ వాక్యాన్ని సమర్పిస్తుంది, నా గొప్ప చేస్తున్నాను. ఏ సమయం పాసనం తండ్రి, ఆమేన్. నా తండ్రి దేవుని ప్రేమ కుమారుని యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ సహవాసం కూడా వచ్చిన మన దగ్గర సకల పరిశుద్ధం కూడా ఆయన దాఖల పరి తోడే నడిపించను కాక. అందరికి కూడా యేసుక్రీస్తు ప్రేసులో అందరూ బాగున్నారు కదా? మంచిది. ప్రేజులు అందరికి గుడ్ నైట్. వర్షం పడుతుంది బయట, మంచిది.